హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో అయితే నేను మొన్న తీసిన వీడియో అండి. ఈరోజు పెడుతున్నాను చూడండి. మొన్న మా తమ్ముడు గారి అబ్బాయిని అయితే షాప్ దగ్గరికి అయితే తీసుకురావడం జరిగింది. సరదాగా ఒక పూట మొత్తం అంతా కూడా షాప్లోనే గడిపాడండి. ఆ టైం ఎలాగా గడిచిందో కూడా తెలియకుండా గడిచిందండి. సరదాగా చంటి పిల్లలతోటి ఆడుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. నాకు పిల్లలంటే కూడా చాలా ఇష్టం. మన షాప్లో సందడిగా కూడా ఉందండి. ఈ మొత్తం అంతా కూడా వీడియో రూపంలో పెడుతున్నాను చూడండి. ఇక్కడ నుంచి అలా కవర్ చేయాలి. బాబు ఆమ్ తింటియా ఎక్కమ్మ చే ఎప్పుడు వచ్చి ఫ్రైడ్ రైస్ చేస్తావా? ఫ్రైడ్ రైస్ చేస్తావా? అన్నం చేస్తావా? అన్నం పెట్టాడు ఊరుకోలేదు అతడు. నా బాయ్ బాబు. ఏ బాబు అక్క స్కూల్కి వెళ్ళలేదు, నువ్వు ఆడుకుంటున్నావా బాబు? ఎరా చిచ్చి చిచ్చి బాబాయ్. వండుపూడి పడలా ఏంటి? మూడో శనివారం తల్లి. ఈరోజు ఎక్కువగా అయితే మన షాప్ దగ్గరికి స్కూల్ పిల్లలే రావడం జరిగిందండి. ఎక్కువ కూడా స్కూల్ పిల్లలే వచ్చారు మన దగ్గరికి. ఎందుకంటే ఈరోజు మూడో శనివారం అని ఒంటిపూట సెలవులు అయితే ఇవ్వడం జరిగిందండి. అందుకని వెళ్తూ చాలామంది కూడా మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గరికి వచ్చి ఫ్రైడ్ రైస్ అయితే తీసుకెళ్లారండి. మేము భోజనం చేయడానికి ఇక్కడే వండటం జరిగింది. ఈరోజు కర్రీ వచ్చేసి బెండకాయ కర్రీ అండి. ఈరోజు నాకు పాతది ఎప్పుడు మైక్ అయితే ఉండేదండి, ఆ మైక్ అయితే కనపట్లేదు. ఈరోజు అయితే దొరికింది, దాన్ని టెస్టింగ్ కూడా చేసాం. వీడియో అంతా కూడా పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, హవర్ యూ? ఎలాగున్నా వైస్? ఇప్పుడైతే గాలిబ్ మదీనా 143లో అయితే మేము వీడియో తీస్తున్నాము. ఈ మైక్ అయితే పనిచేస్తుందో లేదో టెస్ట్ చేస్తున్నాం మేము. అంజేసావా? చెప్పనా? ఎత్తున్నాను అట్లాగా. సరదాగా ఉండు అట్లా. రేట్ ఏమైనా తగ్గిందా? రేట్ తగ్గింది అంటున్నారేంటి? రేట్ పెరిగిద్దా? ఇంటికి తగ్గదన్నా. నువ్వు నాకు రేట్ ఎక్కువ వేస్తున్నావు ఏంటి? చెప్పు కరెక్ట్గా. అనుకోండి బాబు, పేపర్లో తీసుకోపోని. అలాగే నేను పేపర్లో కూడా చూసుకొని ఫస్ట్ నుంచి నీ దగ్గర వాడుతున్నాను. చూసే చేసిన రోజు తగ్గించి అక్కడ కాటలు అక్కడ తప్ప మామూలు ఏం కాదు. అది ఇదే గొడ్లు 190 అమ్ముతున్నాం. నా దగ్గరికి వచ్చారు, నీ చెప్పకపోతే 5 రూపాయలు తగ్గించమన్నారు. 180కి వేస్తాను. 180కి ఆల్రెడీ అన్నయ్య వేస్తానని చెప్పా. ఒక 5 రూపాయలు తగ్గించి ఏమైంది అన్నారు. సరే తీసుకుంటాను, తీసుకోలే. 4 రోజులు అంటారు, నేను చెప్తున్నా. అదేలే అక్కడి నుంచి మళ్ళీ మామూలు పర్లే. ఏదో వ్యాపారం ఏదో తీసుకుందామని అంతే. 5 రూపాయలు 10 రూపాయలు ఏమన్నా వ్యాపారం లాగాలి, కానీ 5 రూపాయలకి ఇస్తే పెద్ద ఇబ్బంది ఏముంటుంది. వ్యాపారం ఉండాలి. రోజు 2 రోజులు తగ్గిస్తారు. నీకైనా నాకైనా వ్యాపారం జరిగితే 5 రూపాయలు పెద్ద లెక్క చేస్తామేంటి? తర్వాత మామూలు అడుగుతారు. అవును. ఇప్పుడు ఎక్కడి నుంచి గుడ్లు తెచ్చేయి? జగన్నాథపురం పారమా? మొన్న ఇక్కడ వెంకబాబు అని ఉన్నాడు,
160 రూపాయలు తెచ్చాడంట. ఇది మన ఇక్కడ ఎవరు కేతారం కాదు, ఈ పక్కన ఎవరిది తెల్లపురం 170 రూపాయలు అమ్మన్నారంట. 160 రూపాయలు చేసి తీసుకున్నాడు ఒక అట్ట. నాకు దేపదన్న బాబు 10 అట్లా అన్నాను. నేను అలా మోసురాను రయ్యా అన్నాడు. సర్లే నీకు మాట్లాడలే. 160 రూపాయలు ఇచ్చి తెచ్చాడంట ఒక అట్ట ఇంట్లోకి. అయితే ఆ పార్లర్కి ఎవరు వెళ్తుందేమో. ఫారం కాడికి ఎవరు వెళ్తామో వెళ్ళకపోతే మట్టుకి గుడ్లు తక్కువ రేటు చేసేస్తారండి. వాళ్ళకి ఎక్స్పోర్ట్ ఉంటుందిగా. ఎక్స్పోర్ట్ అంటే మాకు బయటకు అమ్ముతాను, మనకి ఇదిగా అమ్ముతానే డబ్బులు అవుతాయి. గుడ్లు లాగుంది చూడు, డబ్బు అయిపోద్దాము. అందుకే మొదలెట్టాను. ఎంత ఇప్పుడు ఈ 2 అట్టలు ఎంత? 360, 180 ఒక అట్ట. సరే ఫోన్ పే చేస్తానులే. నేను అక్కడ క్లియర్ అయిపోయింది చూసావా? నువ్వు మెసేజ్ పెట్టాలి, నాకు గుర్తుండదా? నువ్వు నేను పొద్దున్న మెసేజ్ పెట్టావు నిన్న వెంటనే వేసానా? మరి ఎప్పుడు తీసుకున్నా? 2-3 అట్టలు తీసుకుంటున్నాం. మరి ఒకళ్ళు అరువు తీసుకుంటారు, మరి నేను అరువు కూడా ఇమ్మట్లేదు కదా నిన్ను. ఇలా వెళ్ళగానే ఫోన్ పే చేస్తున్నా. ఇంట్లో వాడేసాం, కొడుగుడ్లు అట్లా వేసి తినేసాం, అయిపోయింది. ఫోన్ పే చేస్తాను మెసేజ్. అక్కడే వేసాం, ఆమ్లెట్లు వేసి తినేసాము. తీసుకురా ఒక అట్ట, డైలీ ఒక అట్ట తీసుకురా. వేసినప్పుడు ఒక అట్ట తీసుకురా. పిల్లన్న తింటకుంటాయిగా. సరే ఫోన్ పే చేయి. అదే ఫోన్ పే అన్నా, మెసేజ్ పెట్టు. మెసేజ్ పెడితే కొట్టేస్తాను. 360. సరే గుడ్లు అట్లా తీసుకున్నాను 2. 360 ఇమ్మన్నారు. ఒక్కొక్క కట్ట 160 రూపాయలు, 180 రూపాయలు పడింది. చూడాలండి వ్యాపారం అనుకుంటే. ప్రస్తుతానికి అయితే మార్నింగ్ అయితే 2 కేజీలు వేసాను, అయిపోయింది. మళ్ళీ పెట్టాను. మరి ఇక్కడ నుంచి ఇద్దరైతే వచ్చారు. మనం లైవ్ ఎండ్ చేసే ముందైతే ఒకళ్ళు వచ్చారు, ఒకటి చేశాను, తర్వాత ఇంకోటి చేశాను. ఇప్పటి నుంచి ఎలా ఉంటుందో వ్యాపారం కూడా చూడాలి. ఇప్పుడు దగ్గర గంటన్నర అయితే వర్షం పడిందండి. 4 నుంచి 5:30 వరకు వర్షం పడింది. అందుకే లైవ్ కూడా 5:30కి అయితే తీసాను. నేను డైలీ లైవ్ చేస్తాను కదా, 4 గంటలకల్లా అయితే లైవ్ అయితే ఉంటుందండి మన ఛానల్లో. మీరు కుదిరితే లైవ్కి వచ్చి సపోర్ట్ చేయండి. వ్యాపారం అయితే చూద్దామండి ఎలా ఉంటుందో. హాయ్ అండి. ఇప్పుడైతే మన వ్యాపారం అంతా కూడా దేవుడి దయ వల్ల బాగానే ఉందండి. రైస్ అయితే వేయడం జరిగింది. రైస్ అయిపోయిన తర్వాత మళ్ళీ హడావిడిగా రైస్ అయితే వేసానండి. ఒక తోలకం అయితే తోలుతున్నారండి. ఆ తోలకానికి ఆ డ్రైవర్లకు అందరికి కూడా రైస్ కావాలంటే మళ్ళీ పెట్టి వాళ్ళకైతే పంపించడం జరిగిందండి. నేను వీడియో తీయడం అయితే హడావిడిలో తీయలేకపోయానండి. ప్రస్తుతానికి వ్యాపారం అంతా అయిపోయిందండి. ఇప్పుడు 3 పార్సిల్ అయితే కడుతున్నాను. ఎవరో అడిగారు, వాళ్ళకి పార్సిల్ చేసిన తర్వాత ఆ పార్సిల్ అయితే నేనే పట్టుకెళ్ళి ఇచ్చేసి వస్తానండి. ఇప్పటి వరకు మన వ్యాపారం అయితే దేవుడి దయ వల్ల అంతా బాగానే ఉందండి. మన ఛానల్ చూస్తున్న వారు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఛానల్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.